హాయ్ అండి. ఇవేంటో చూసారా, రవ్వ లడ్డూలు. ఇవి వచ్చేసి నాకు మా తోటకోళ్ళు తీసుకొచ్చింది ఊరి నుంచి. వీటితో పాటు ఇంకా 2 రకాలు తీసుకొచ్చింది, అవి కూడా చూపిస్తాను. అందులో ఏంటి తక్కువ ఉన్నాయి అనుకున్నారా, ఆల్రెడీ రావటము నేను అందులో కొన్ని తినేయడం కూడా అయిపోయింది. చూస్తే అంత టెంప్టింగ్గా ఉంది. టేస్ట్ అయితే చాలా బాగుంది. అక్కడక్కడ జీడిపప్పు, బాదం పప్పు, కిస్మిస్ తగులుతున్నాయి. పాలతో చేశారు మా పిన్ని. సూపర్ టేస్ట్ ఉంది. మీకైతే ఇష్టమో లేదో నాకు తెలియదు, నాకైతే చాలా ఇష్టం. నెక్స్ట్ వచ్చేసి అల్లం. చూసారా ఎంత అల్లం పండించిందో. మ్యాక్సిమం అల్లం వచ్చేసి 1/2 kg ఉంటుంది. తను ఊరెళ్ళి వస్తా నాకు కూడా అలాగే తీసుకొచ్చేస్తుంది. ఇప్పుడే కాదు, ప్రతిసారి నా కోసం అలాగే తీసుకొస్తుంది. ఏ తెచ్చినా సరే తను అక్కడి నుంచి పంపిస్తుంది నాకు కూడా. నెక్స్ట్ వచ్చేసి ఎండి మాగే పచ్చడి. ఇది వచ్చేసి మా అత్తగారు పట్టారు, మా అత్తగారు పంపించారనమాట. అది తీసుకురావడానికి వెళ్ళి వస్తా ఇవి కూడా తీసుకొచ్చింది. ఇలా ప్రతిసారి ఏదైనా ఎక్కడికైనా వెళ్ళినా సరే నాకు కూడా కొంత తీసుకొస్తుంది. తను ఒక్కటే తెచ్చుకోదు, ఏదైనా సరే కొంచెం అయినా సరే నాకు పంపిస్తుంది. మేమిద్దరం తోటకోళ్ళ అన్నం కన్నా అక్క చెల్లెలు వంటం అయితే బెటరు. ఇద్దరం అలాగే షేర్ చేసుకుంటాము. బయటికి వెళ్ళినా సరే, పిల్లల్ని బయటికి తీసుకెళ్ళడానికైనా సరే, ఏదైనా ఊరు వెళ్ళాలన్నా, టెంపుల్కి వెళ్ళాలన్నా సరే తను నాకు ఫోన్ చేస్తుంది, నేను తనకు ఫోన్ చేస్తాను. ఇద్దరం అయితే సొంత అక్క చెల్లెలానే మాట్లాడుకుంటాం. ఎటువంటి పర్సనల్స్ ఉన్నా సరే షేర్ చేసుకుంటాము. మరి మేమైతే అంత హ్యాపీగా ఉన్నాము. మరి మీలో ఎంతమంది తోటికోడళ్ళు అక్క చెల్లెల్లో ఉంటున్నారో కొంచెం కామెంట్లో పెట్టండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, కొంచెం లైక్ కూడా ఇవ్వండి ఫ్రెండ్స్. బాయ్.